అనేటటువంటిది చావు కొరకే. ఈ పుట్టుకలో జీవితాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఎలాగైతే జన్మనిచ్చాడో అలాగే మరణాన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడన్నది వాస్తవం. మరణం నుండి ఏ మనుషుడు కూడా తప్పించుకొనజాలడు. మరణము అందరికీ సంప్రాప్తమాయను అన్న పదం మనకు కనిపిస్తుంది బైబిల్లో. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి వెళ్లి 89వ అధ్యాయం 48వ వచనాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? చూసారా? అంటే ఎవడికి కూడా మరణం అనేటటువంటిది రాకుండా ఉండదు అన్నటువంటి దేవుని నియమాన్ని మనం అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. మరణమును చూడకుండా బ్రతికేటటువంటి నరుడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్లి, అయ్యా నేను మరణించను అని కోరుకున్న ప్రతివాడికి నా నియమాన్ని నీవు తెలుసుకున్నావా? నేను పెట్టిన నియమము ప్రతి ఒక్కడు మరణించాలని. ఇది దేవుని యొక్క నియమం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగును. ఇది యూనివర్సల్ ప్రిన్సిపల్. అందువల్ల బ్రతకడానికి వచ్చిన ప్రతి మనిషి బ్రతుకునిచ్చినటువంటి దేవుని ఎదుట నిలబడి నేను ఈ బ్రతుకులోనే కొనసాగుతాను అని అంటే అది కుదరని పని అంటాడు దేవుడు. అందుకనే ప్రసంగి కూడా తాను రాసినటువంటి సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా రాయబడింది. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. మరణము అందరికీ వస్తుందంట. అందువల్ల మరణం నుండి తప్పించుకొనగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, బ్రతికి భూమి మీదకు పుట్టి బ్రతుకుతున్నటువంటి మనుష్యులలో మరణాన్ని చూడకుండా ఉండేటటువంటి వాడు ఎవడూ లేడు. ఈ విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎవరూరో మరణిస్తున్నారు కదా, మరణం నా దాకా రాదులే అనుకుంటే పొరపాటు. మరణం ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా మన దగ్గరకు వస్తుంది. మనల్ని పలకరించడం మాత్రమే కాదు, తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. అందువల్ల దేవుడే నియమించినటువంటి ఈ నియమానికి నువ్వు ఎంతవరకు సిద్ధపడి ఉన్నావు అన్నది పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు తెలుసు, సిద్ధపడడం అనేటటువంటి ఈ పదం సిగ్గుపడడం లాంటిది కాదు. సిగ్గుపడడం వేరే, సిద్ధపడడం వేరే. సిగ్గుపడడం అనేటటువంటిది నూతనంగా పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు దగ్గర ఉంటుందేమో కానీ, సిద్ధపడడం అనేటటువంటిది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండవలసినటువంటి కార్యక్రమం. సిద్ధపడుతున్నామా లేదా, సిద్ధపాటును గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ విషయంలో అనంటే ప్రతి దాని విషయంలో సిద్ధపడుతూ ఉంటాం. కానీ చావుకు సిద్ధపాటును కలిగి ఉండడం అనేటటువంటి కార్యక్రమం ఉందే, దాని విషయంలో మాత్రం సిద్ధపాటు అనేటటువంటిది ఏ ఒక్కరి జీవితంలో జరగనటువంటి కార్యక్రమం. ప్రేమటువంటి వాళ్ళరా, ఉదయాన్నే ఏం తినాలి అన్నదానికి రాత్రే సిద్ధపాటును కలిగి ఉంటాం. మధ్యాహ్నం ఏం తినాలి అన్నదానికి ఆహార పదార్థాల విషయంలో ఓ సిద్ధపాటును మనం కలిగి ఉంటాం. ఈరోజు కూడా ఆదివారమే. మీరందరూ కూడా మధ్యాహ్నం ఏం తినాలి అన్న దాటి మీద ఓ సిద్ధపాటు ముందుగానే కలిగించుకొని ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే 12 వరకే కదా లాక్డౌన్.
12 తర్వాత ఎలాగో బయటికి వెళ్లలేమని తెలుసుకున్నటువంటి మనలో చాలా మంది ఉదయాన్నే మధ్యాహ్నానికి కావలసినటువంటి భోజన పదార్థాల విషయంలో సిద్ధపాటును కలిగి అన్నిటినీ సిద్ధం చేసుకుని ఉంటాం. రాత్రికి ఏం తినాలో కూడా మనం ముందుగానే ఒక అవగాహన మనకు ఉంటుంది. అంటే ప్రతి మనుషుడు కూడా తాను ఏం తింటాడు, ఏం త్రాగుతాడు అనేటటువంటి వాటి విషయంలో ఓ సిద్ధపాటు అనేటటువంటిది కలిగి ఉంటుంది. ఆ కలిగి అలాంటి వాటిని ముందుగానే తినట కొరకు ఏం సిద్ధపరచుకోవాలి, త్రాగడం కొరకు ఏం సిద్ధపరచుకోవాలి. ఉదాహరణకి రేపు రాబోయేటటువంటి దినాల్లో ఫుల్ లాక్డౌన్ పెట్టాడు అనుకోండి, అమ్మో ఫుల్ లాక్డౌన్ అంటే బయటికి కదిలే పరిస్థితి ఉండదు కదా అని ఓ నెలకు సంబంధించినటువంటి సరుకులు కూడా మనం ఇంట్లో తీసుకొచ్చి సిద్ధంగా ఉంటాం, రానివ్వండిలేనని. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓ సిద్ధపాటు అనేటటువంటి కార్యక్రమం తినే పదార్థాలలోనేనా అని అనుకుంటే పొరపాటు. ప్రయాణ విషయాల్లో కూడా మనం ఆలోచించగలిగితే చాలా చక్కగా సిద్ధపాటును కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. మన జీవితంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే ప్రయాణించాల్సినటువంటిది ఊరేంటి, అందుకు దేంట్లో వెళ్ళాలి, కారా, రైలా, బస్సా, విమానమా అనేటటువంటి వాటి విషయంలో ఒక అవగాహన కలిగినటువంటి బ్రతుకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందులో వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటటువంటి సిద్ధపాటును జాగ్రత్త కలిగినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి చూసారా, ఒక ప్రయాణ విషయంలోనే మనుషుడు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపాటును కలిగి ఉంటాడు. మరి ముఖ్యంగా ఈ దేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలంటే ఇదేదో నువ్వు అప్పటికప్పుడు అనుకుని ప్రయాణించేటటువంటి ప్రయాణం లాగా ఉండదు. మన దేశంలో అయితే ఒక ఊరు నుంచి మరొక ఊరికి నీకు ఇష్టం వచ్చిన సమయంలో ప్రయాణం చేయొచ్చేమో కానీ మన దేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలంటే మాత్రం సిద్ధపడి ఉండాల్సినటువంటి కార్యక్రమం మన జీవితంలో జరిగిస్తాం. ఎలాగా, ఓ పాస్పోర్ట్ మనకు ముందుగా ఉండాలి. ఆ పాస్పోర్ట్ ఉన్నటువంటి నంబర్ను బట్టి నువ్వు ఏ దేశానికి వెళ్లాలో అక్కడి నుంచి పర్మిషన్ రావాలి. అక్కడ ఎన్ని రోజులు ఉంటావో కూడా దానికంటూ ఒక నియమావళి ఉంటుంది. వీటన్నిటి ప్రకారం నీ విమాన టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి. ఆ తారీఖుకి నువ్వు ఓ 2 గంటలు 3 గంటలు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలి. చూసారా, ఈ భూమి మీద ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికే ఎంత సిద్ధపాటు అవసరమైందో. అయితే తండ్రి అయినటువంటి దేవుడు కూడా సిద్ధపాటును గురించి చాలాసార్లు చాలా విధాలుగా మనల్ని హెచ్చరించాడు. ఎలా హెచ్చరించాడు, ఒకసారి మనం యెర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలోకి వెళ్తే దేనికి సిద్ధపడమంటున్నాడో చూడండి ఒకసారి. యెర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, విందురు అని ఎవరితో మాట్లాడేదను. ఇప్పుడు మీరందరూ వింటారని నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను. వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచకొనరు కనుక వినలేకపోయిరి. చూసారా, ప్రేమటువంటి వాళ్ళరా, వినుటకు నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి అంటే వారు విందురని వినుటకు తమ మనస్సును ఏం చేసుకోరంట, సిద్ధపరచుకోరంట. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కూడా మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటును కలిగినటువంటి వారంగా ఉండాలి. వినుటకు సిద్ధపాట, అవును, తినుటకు సిద్ధపాటు కలిగి ఉన్నావు సరే, వినుటకు సిద్ధపాటు, అందుకని వినేదానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. తినడానికి మనం సిద్ధపడతాం, వినడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని తండ్రి అయిన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం తినడానికి చూపించేటటువంటి సిద్ధపాటు వినడానికి మాత్రం చూపించం. అందుకే ఈరోజు కూడా 9:30కే మీకు ఆన్లైన్లో వచ్చేసాం జూమ్ యాప్లో. కానీ 9:55 దాకా ఎవరు మనకు రాలేదు. అంటే ఎలా ఉన్నాం మనం, సిద్ధపాటులో లేవు వినేదానికి. అదే తినేదానికైతే అని చాలా పదార్థాలతో సిద్ధంగా చేసుకుంటాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, జీవితంలో అన్నిటినీ సిద్ధపాటు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కలిగి ఉండుటకు బాగా అలవాటు పడిపోయాం మనం. అన్నిట్లో సిద్ధపాటు కనపరుస్తున్నాం. మరి చావు అన్న పదం, చావుకు సిద్ధపాటు ఏంటి అంటే చావుకు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలా? అవును.
చావుకు సిద్ధపాటు కలిగి ఉండడం ఏంటి? నేనేమైనా బ్యాగ్ సర్దుకోవాలా, లేకపోతే నేనేమైనా బట్టలు సర్దుకోవాలా, లేకపోతే ఇంకా ఏమన్నా కావాల్సినటువంటి వాటిని సిద్ధం చేసుకోవాలా చావడానికి అనేటటువంటి ఆలోచన మనకు రావచ్చేమో. మనకు తెలుసు చావు అనేటటువంటిది ఇక్కడి నుంచి అన్ని సర్దుకుని పోయేటటువంటిది కాదు, సరిదిద్దుకుని పోయేటటువంటి జీవితం అన్నమాట. ఒక ఊరికైతే సర్దుకుని పోతావు, కానీ ఈ లోకాన్నే విడిచిపెట్టిపోయేటటువంటి కార్యక్రమంలో భాగమైనటువంటి చావు అనేటటువంటిది మన జీవితంలోకి తొంగి చూసినప్పుడు అన్నిటినీ వదులుకొని పోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకని చావును గురించి మాట్లాడుకున్నప్పుడల్లా మన ఆత్మీయులు కానీ లేక బంధువులు కానీ మన నోరు కప్పెట్టేస్తారు, అయ్యో చావు గురించి మీరు మాట్లాడకూడదు అని. ఎందుకంటే ఆ పదాన్ని మనం ఉచ్చరిస్తేనే మన వాళ్ళకి నచ్చదు. చావును గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అన్న ఆలోచన కలుగుతుంది. అంటే మనం బతికుండడం ఇష్టం లేదా అన్నట్లుగా. చావన్న పదం మనిషిని ఏం చేస్తుందని అంటే భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న ఒక సహోదరి ఫోన్ చేసింది. ఆమె అంటున్నటువంటి మాటల్లో స్పష్టంగా చెప్పమ్మా నీకేంటి ప్రాబ్లం అని నేను అడిగినప్పుడు, అన్నా చచ్చిపోతే ఏమైపోతామో అనేటటువంటి బాధ కలుగుతుంది, చావు భయం నన్ను వెంటాడుతుంది అని అనింది. ఎందుకు అలా అనిపించింది, నీకేమైనా కరోనా పాజిటివ్ వచ్చిందా అని అన్నాను. లేదు కరోనా టెస్ట్ చేయించాను నెగిటివ్ అని అనింది. మరి కొన్ని టెస్టులు చెప్పాను, ఆ టెస్టులు నేను ఆల్రెడీ చేయించుకున్నాను, నాకేదో బ్లడ్ క్లాట్ అయిపోతుందేమో అన్న భయం కలుగుతుంది అని అనింది. మరి కొన్ని టెస్టుల పేర్లు చెప్పి ఇవన్నీ నువ్వు చేయించుకున్నావా అని అంటే అవును నేను చేయించుకున్నాను, నార్మల్ గానే ఉన్నాయి. మరి ఎందుకు భయం? ఏమో పెళ్లికి ఎదిగిన కూతురు ఉంది, చదువుతున్న కొడుకున్నాడు, పనిచేస్తున్న భర్త ఉన్నాడు, వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి భయం నాకు కలుగుతుంది అన్న భావనను చెప్పింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడే ఆలోచన చేశాను, ఓహో చావుకు సిద్ధపాటు లేని కారణాన్ని బట్టి మనుషులు భయాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకనే చావుకు నువ్వు సిద్ధపడితే ఇలాంటి భయం ఎప్పుడు నిన్ను వెంటాడదు. ఎందుకంటే నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఓ ప్రయాణానికి సిద్ధపడిన వ్యక్తి భయపడుతూ ప్రయాణిస్తాడా అంటే లేదు. ఓ ఆహార పదార్థాలను సిద్ధం చేసుకున్న వ్యక్తి అమ్మో నేను వీటిని తినలేనేమో అని భయపడతాడా? లేదు. సిద్ధపాటు అనేటటువంటిది ఒక ప్రయాణంలో మాత్రమే కాదు, ఒక ఆహార పదార్థాల విషయంలోనే కాదు, ఒక దేవుని యొక్క వాక్యాన్ని వినడంలో సిద్ధపాటు కలిగి ఉండడం మాత్రమే కాదు, మనకు రాబోయేటటువంటి చావు విషయంలో కూడా సిద్ధపాటును కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలుసు మన దేశంలో ఆర్మీ సెలక్షన్స్ జరుగుతూ ఉంటాయి సైన్యంలో చేరడానికి. గతంలో కూడా నేను సైన్యంలో చేరడానికి ట్రై చేశాను, కానీ వీలు కాలేదు. ఎందుకు వీలు కాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడేం అర్థమవుతుంది? బహుశా సైన్యంలోకి వెళ్తే ఇలా మీ ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని చెప్పి ఉండేవాడిని కాదేమో, అందుకని ఆ రోజు దేవుడు వెనక్కి పంపించేశాడు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, సైన్యంలో చేరే సైనికుడికి మొట్టమొదట ప్రభుత్వం చూపించే లేక చెప్పేటటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, నువ్వు దేశానికి సేవ చేయడానికి వస్తున్నావు, ఈ దేశానికి సేవ చేసేటటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా నువ్వు ఎప్పుడైనా ఏమైపోవచ్చు? చచ్చిపోవచ్చు. అందువల్ల దీనికి నువ్వు సిద్ధపాటు కలిగి ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతావా అని ప్రశ్నించినప్పుడు, అమ్మో ఈ ఉద్యోగం చచ్చిపోయే ఉద్యోగమా, అట్లయితే నాకు వద్దు అని వెనక్కి వెళ్లితే వాడు సైనికుడిగా పనికిరాడు. అందుకనే తీసేస్తారు అతన్ని. అంటే ఒక సైన్యంలో చేరేటప్పుడు మొట్టమొదటగా వాళ్ళకి కలిగించేటటువంటి అవగాహన ఏంటంటే, నువ్వు దేశానికి సేవ చేస్తున్నావు కాబట్టి దేశానికి చేస్తున్నటువంటి ఈ సేవలో నువ్వేమైపోవచ్చు అని అంటే చనిపోవడానికి కూడా సిద్ధమా? అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళ ఇంటర్వ్యూలో అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ పోలీస్ ఉద్యోగంలో చేరిన నువ్వు దొంగలను పట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు నిన్ను కాల్చేయవచ్చు, లేక నువ్వు వాళ్ళని కూడా కాల్చేయవచ్చు, కానీ ఏదేమైనా మరణించడానికి నువ్వు సిద్ధమా అని అడిగినప్పుడు, అమ్మో నాకు భయం అండి, నేను మరణించే ఉద్యోగాల్లో అయితే నేను చేరనన్నప్పుడు అతన్ని రిజెక్ట్ చేసేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలా కొన్ని డిపార్ట్మెంట్లలో సావుతో ముడిపడినటువంటి డిపార్ట్మెంట్లు కూడా మనకు తెలుసు.
అందువల్ల ఎవరైతే సావుకు సిద్ధపడతారో ఆ సిద్ధపడినటువంటి వ్యక్తి తనకు అప్పగించినటువంటి బాధ్యతను ఎలాగైనా చనిపోతామనేటటువంటి ఆలోచనతోనే తన ముందున్న ఉంచినటువంటి కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు. చావు అనేటటువంటిది ఎప్పటికైనా వస్తుందని. ఒకసారి మనం గతంలో 2020లో కరోనా వచ్చినప్పుడు చాలా మంది కరోనాను గురించినటువంటి అవహేళన మాటలు మాట్లాడారు, నవ్వుకున్నారు, చాలా సింపుల్ గా తీసుకున్నారు కరోనాను. అందువల్ల ఫస్ట్ రాకడ కరోనా విషయంలో ఎలా ఉంది ప్రజలనంటే చక్కటి అవగాహన అయితే ఉంది, కానీ చావు గురించినటువంటి భయం మొదట్లో ప్రజల్ని వెంటాడినా కూడా రెండోసారి వచ్చినటువంటి ఈ కరోనా వేవ్ లో సెకండ్ టైంలో చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. అయినా కూడా చాలా మంది తమ చావుకు సిద్ధపడ్డారు. ఎలాగైనా చచ్చిపోవాలి కదా అనేటటువంటి విధానంలోకి కొంతమంది వచ్చారు. అమ్మో చచ్చిపోతామేమో అనేటటువంటి ఉద్దేశంలో కొంతమంది భయపడ్డారు. మీకు తెలుసు, నేను చాలా మందికి కరోనా టెస్టులు చేసినాను. ఎన్నో అనుభవాలు మనుషుల దగ్గర నుంచి నిజంగా పొందాను. ఎన్ని అనుభవాలు అంటే ఏమంటే మేము ఒక 10 రోజుల నుంచి బయటికే వెళ్లలేదు, అయినా మాకు ఎందుకు పాజిటివ్ వచ్చింది అని అడిగేటటువంటి వాళ్ళ ముఖాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసేది నాకు. అంటే వాళ్ళ ఉద్దేశం గతంలో కూడా మీకు చెప్పాను, నా సైజు చూస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఎంతమందికో చేస్తున్నావు కదా, మరి నీ పరిస్థితి ఏంటి అన్నట్లుగా. ఏమంటే మనకు తెలుసు, చావు అంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమన్న సంగతి మనకు తెలియదా? నా జీవితంలో కూడా ఇలాంటిది రావచ్చని నేను ముందుగానే ఊహించాను, సిద్ధంగా ఉన్నాను. నేను ఎలా సిద్ధపడ్డానో ఒకసారి చెప్తాను వినండి. ఒకవేళ నాకు పాజిటివ్ వచ్చిందనుకోండి, పాజిటివ్ వచ్చిన దినాలు ఎన్ని రోజులు క్వారంటైన్ లో ఉండాలని అంటే దాదాపుగా 2 వారాలు, అంటే 15 రోజులు. ఈ 15 రోజులు ఏం చేయాలి? గత సంవత్సరంలో అంటే అందరికీ క్వారంటైన్ ఇచ్చారు. దాదాపు 1 నెల 2 నెలలు చేసినారు మనకి, అందరూ బయట తిరగొద్దని. ఈ 2 నెలల కాలంలో మనం ఏం గమ్మగలేం, అంటే ఖాళీగా ఏం చేసాం ఈ 2 నెలల కాలంలో అంటే ఓ బైబిల్ క్విజ్ పెట్టుకున్నాం. వారానికి ఒక బిట్ పేపరు మీ ముందుకు వచ్చేసింది. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని నిద్రలేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అధ్యాయాలు ఆ బిట్ పేపర్ని ఫిలప్ చేయడానికి మీరు ఇష్టపడ్డారు. అలాంటివి 4 బిట్ పేపర్లు మనకు అనుగ్రహించబడ్డాయి గత సంవత్సరంలో. మరి ఈ రోజు ఈ లాక్డౌన్ అనేటటువంటిది 1 నెల ఉంటుందా 2 నెలలు ఉంటుందా కూడా తెలియదు. అలాగని 2 వారాలకు తీసేస్తారన్న సంగతి కూడా మనకు తెలియదు. ఏది ఏమైనా రాబోయేటటువంటి విపత్తును అంచనా వేసుకున్నటువంటి నేను ఒకవేళ పాజిటివ్ వస్తే 14 రోజులు అనగా 2 వారాలు ఇంట్లోనే ఉండిపోవాలి, బయట తిరగడానికి వీలుండదు. అందుకని నా మనసులో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఈ 2 వారాలు ఇంట్లోనే ఉండిపోతే ఏం చేయాలి అని అంటే ఎలాగైనా బోధకులను తయారు చేయాలన్న ఆలోచనతో 36 పాఠాలను రెడీ చేసేయాలి. 36 పాఠాలు బోధకులకు తర్ఫీదు ఇచ్చేటటువంటి ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాను. ఈ 36 పాఠాలు రెడీ చేయాలంటే నిజంగా పాజిటివ్నే రావాలి నాకు. అలా వస్తేనే బయటికి పంపించరు, బయట తిరిగినా తిడతారు, ఎందుకు నువ్వు లోపల ఉండొచ్చు కదా అంటారు. ఈ సిద్ధపాటు ఒకవేళ ఈ 14 రోజుల్లో ఒకవేళ సీరియస్ అయిందనుకోండి, బయటికి వెళ్తే ఆక్సిజన్ దొరకదు, మీకు తెలుసు. ఒకవేళ దొరికినా ఒళ్ళంతా గుచ్చేస్తారు, సెలైన్లు అంటారు, అదంటారు, మూతికి ఆక్సిజన్ పెట్టేస్తారు. కొన్నిసార్లు సిలిండర్ పెట్టినా కూడా ఆక్సిజన్ అందట్లేదు, మేము కూడా ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. పోనీ అలాంటప్పుడైనా ఏం చేయాలి? అందుకే సిద్ధపడాలి. నాకు ఆక్సిజన్ దొరకదు, నన్ను అంబులెన్స్లో వేసుకుని తిప్పుతా ఉంటారు, ఏ డాక్టర్ కూడా మనల్ని చేర్చుకోడు. ఒకవేళ చేర్చుకున్న స్పాట్లోనే 1 లక్ష కట్టండి, లేకపోతే 2 లక్షలు కట్టండి అని అంటారు. పోనీ అలాగని కట్టినా కూడా ఏమైనా గ్యారెంటీ ఇస్తారా అంటే లేదు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? అందుకే సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. సో మన జీవితంలో ఏం జరిగినా కూడా మన మేలు కొరకు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఇప్పుడు బ్రతికుంటే ఇక్కడ ఉంటాం, చచ్చిపోతే మరో లోకంలో ఉంటాం. ఈ సంగతి మనకు తెలియదేం కాదు కదా. మరి అలాంటప్పుడు చావును గురించి భయపడడం ఎందుకు? మీరు ఆలోచన చేయండి. అందుకని చావు భయం పోయేదానికి నేనేం చేస్తున్నాను తెలుసా? ప్రతిరోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు బొడిగొడ తోటకి వెళ్తాను, మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ బొడిగొడ తోటకి వెళ్తాను. ఎందుకు ఇలా చేస్తున్నానని అంటే ఏదో ఒక రోజు నా బాడీ కూడా ఇలా ఉంటుందేమో అంటే ఒక అవగాహన.
సో చచ్చిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బంధువుల యొక్క ఆర్తనాదాలు విన్నప్పుడు, శవం చుట్టూ చేరి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అటు తాకలేక, అటు వాళ్ళ గుండెలపై పడి ఏడవలేక పడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నప్పుడల్లా బాధేసినా కూడా ఇది తప్పదు కదా మానవ జీవితానికి. మానవ జీవితానికి తప్పనప్పుడు మరి దానికి లొంగిపోవడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. దేవుడు ఏది అనుగ్రహించినా దాన్ని మనం తప్పనిసరిగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి అలాంటప్పుడు నాకు చావు వస్తుంది అని భయపడడం ఎందుకు? ధైర్యంగా ముందుకు వెళ్లిపోవడమే కదా. మీకు సంగతి తెలుసా? చావును గురించి యోబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథంలోకి వెళ్లి 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో చాలా చక్కటి మాటలు యోబు గారు రాశారు. ఆయన బ్రతుకున్నప్పుడు ఆ బ్రతుకును గురించి ఆయన ఆలోచించలేదో కానీ ఈ మాట మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్నటువంటి స్థితి మనకు తెలుస్తుంది. నా ప్రాణము సమసిపోయేను, నా దినములు తీరేను. నా ప్రాణం ఏమైపోయిందంట? సమసిపోయేను, నా దినములు తీరేను. అదిగో సమాధి నా నిమిత్తము సిద్ధమై ఉన్నది అన్నాడు. చూసారా? అంటే సమాధి తన నిమిత్తం రెడీగా ఉందంట. ఏం యోబు ఎప్పుడు వస్తావు నాలోకి అంటుందంట. వస్తానులే ఉండు, ఇంకొద్ది రోజులే కదా అంటున్నాడంట మళ్ళా. అంటే ఏం సిద్ధపరచుకో ఉన్నాడు యోబు గారు కూడా? తన ప్రాణము సొమ్మసిల్లిపోయేను, నా దినములు తీరెను. అంటే ఇంకా బ్రతుకుతామన్న ఆశ లేదు. ఒకవేళ బ్రతికినా కొద్ది రోజులు దేవుడు ఎక్స్టెండ్ చేస్తాడేమో కానీ ఈ కరోనా సెకండ్ వేవ్ లో కాకపోతే థర్డ్ వేవ్ కాకపోతే మరొక జబ్బు కాకపోతే మరొక యాక్సిడెంట్. అంటే ఏ కోణంలో మనం ఆలోచించినా కూడా చావు అనేటటువంటిది వయసు మీరినా కూడా వచ్చేస్తుంది, వయసు మీరకపోయినా కూడా మన దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని చావు నీ దగ్గరకు వచ్చినప్పుడు భయపడకుండా రెడీ, నువ్వు వచ్చావా, నేను నీకోసమే ఉన్నాను అన్నట్టుగా. అప్పుడప్పుడు చూడండి, నా ఫ్రెండ్ని రమ్మన్నప్పుడు వాడి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మనం. రాగానే అదిగో వాడు వచ్చేసాడు, నేను వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోతాం కదా. అలాంటి ఒక అవగాహన మనందరి జీవితాల్లో ఉండాలి. చావు వచ్చినప్పుడు సరే నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా మీరు కూడా వెనకాల వచ్చేసింది అన్నట్లుగా ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో అలాంటి భావన మన జీవితాల్లో కనిపించాలి. అలా కనపడినప్పుడు నువ్వు సిద్ధపడలేదన్న సంగతి నీకు జ్ఞాపకానికి రావాలి. అందుకని యోబు గారు అంటున్నాడు, నా ప్రాణము సమసిపోయాను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తం సిద్ధమై ఉంది అన్నాడు. చూసారా? అంటే తనే సమాధిని సిద్ధం చేసుకున్నాడు. కారణం ఏంటంటే సావుకు సిద్ధపాటుగా కలిగి ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనమాట. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ లో ఒక గ్రామంలో ఓ వింత ఆచారం ఉందండి. ఈ వింత ఆచారాన్ని గురించి నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఆచారం అంటే, ఓ వ్యక్తి బ్రతుకున్నప్పుడే తాను చనిపోయాడనేటటువంటి వార్త తన బంధుమిత్రులకు అందరికీ తెలియజేస్తారంట. ఏమంటే ఇదిగో పలానా ఆయన చనిపోయాడు అనగానే అందరూ వచ్చేస్తారు. నిజానికి ఆ వ్యక్తి చనిపోడప్పుడు అందరూ వచ్చేస్తారనమాట. ఆ ఇంటికి అందరూ వచ్చేస్తారంట. ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ వింత ఆచారాన్ని నిజంగా పేపర్లో ప్రకటించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అంటే బ్రతికున్న మనిషిని చచ్చిపోయినట్లుగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ బ్రతుకున్న వ్యక్తికి జరిగిస్తారు. ఎలా జరిగిస్తారు? చనిపోతే ఎలా ఉంటుందో. సో అందుకని ఆ చనిపోయిన వ్యక్తిని ముందు పెట్టుకుని భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు. అంటే ఇది సినిమా ట్రయల్ కాదు. సినిమాల్లో మనకు తెలుసు, చనిపోయినట్లుగా హీరో యాక్షన్ చేయాలంటే చనిపోయినట్టుగానే యాక్షన్ చేస్తాడు. హీరోయిన్ కూడా చనిపోయినట్టుగా యాక్షన్ చేస్తుందంటే యాక్షన్ చేస్తారు. ఇది యాక్షన్. కానీ ఒక నిజ జీవితంలో ఈ వింత ఆచారం అనేటటువంటిది ఆ గ్రామంలో ఎప్పటి నుంచో జరుగుతుందంట. అందుకని బంధుమిత్రులు వస్తారు, స్నేహితులు వస్తారు, అందరూ వస్తారు. వచ్చి ఆ శవం చుట్టూ, అంటే అతను చనిపోయినట్లుగా పడిపోయి ఉంటాడు, అతన్ని చూస్తారు, ఏడుస్తారు, అతను చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటారు, అన్ని చేస్తారు. ఇదిగో ఓ పాడి కడతారు, శ్మశానానికి అందరూ వెళతారు, అక్కడ గుంట తీస్తారు, గుంటలో కూడా పెడతారు. ఆ తర్వాత ఒకరిద్దరు ముగ్గురు మట్టేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ లేచి వచ్చేస్తారు. ఇది చనిపోయాడనుకున్నటువంటి ఆ వ్యక్తి కూడా వాళ్లతో పాటుగానే ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకు ఈ ఆచారం అని అంటే ఓ ట్రైలర్ అనమాట. ఏంటా ట్రైలర్ అంటే, నేను చచ్చిపోతే ఎలా ఉంటుందో అన్న సంగతిని గురించి చనిపోతున్నటువంటి వ్యక్తికి ముందుగానే ఇవన్నీ జరిగిస్తారంట. అంటే ఆ తర్వాత నిజంగా చచ్చిపోతాడు కదా, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రాకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆ కార్యక్రమంలో మేము పాల్గొనేశాం.
ఆ తర్వాత జరిగేటటువంటి ఉత్తర క్రియలు ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిలో కూడా బ్రతికున్నప్పుడే అతను తన భోజనాన్ని తను అందరితో కలిసి తింటాడు. ఇది నా నా ఉత్తర క్రియలకు అంటే నా ఏమంటారు వాటిని, కర్మకాండలు అంటే కర్మదినం ఏమంటారు, మనం చనిపోయిన తర్వాత చేసుకునే తర్వాత కర్మంత్రాలు. సో మన భాషలో చెప్పాలంటే కర్మంత్రాల కూడి ఎవరు తింటారంటే చనిపోయిన వారికి ఏదో కొంచెం పిండం తీసుకెళ్లి పెడతామేమో, కానీ ఆ ఊర్లో చచ్చిపోయేటటువంటి వ్యక్తికి ముందుగానే తన భోజనాన్ని తనకు తినిపిస్తారు. నిజానికి అది చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే మా అమ్మకు కూడా ఇలా చేయాలనిపించింది. అంటే మా అమ్మకు కూడా అందరినీ పిలిపించి ఆమె బ్రతికుండగానే అందరినీ చూపించేసేసి ఆ తర్వాత అందరితో పాటు ఆమె కూడా మంచి భోజనం ఏర్పాటు చేసేసి, ఇదిగో ఇక నేను వెళ్తున్నాను, మీరు కూడా జాగ్రత్తగా వచ్చేసి దేవుని కొరకు బ్రతికేసి రండి అనే మాటలు చెప్పాలనుకున్నాను. కానీ ఒకరోజు శనివారం చనిపోయింది మా అమ్మ. మీకు అందరికీ తెలుసు, ఉదయం హాస్పిటల్కి వెళ్ళాం, సాయంత్రానికి చనిపోయింది. అంటే బ్రతికొస్తే ఇలాంటి కార్యక్రమం చేయాలన్నది నా ఆలోచన, కానీ ఎందుకో దేవుడు అవకాశం ఇవ్వలేదు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ సమాధిని సిద్ధపరచుకోవడం, చావుకు సిద్ధపడడం అనేటటువంటిది ఇది అందరి జీవితాల్లో జరగనటువంటి కార్యక్రమం. కానీ నా జీవితాల్లో జరగకపోతే నిజంగా అది మనం మరణాన్ని అవమానించినటువంటి వాళ్ళమే అవుతాం. అందుకని మనం చాలా జాగ్రత్తగా సావుకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు నిజంగా బైబిల్లో ఎవరైనా కలిగి ఉన్నారా అని మనం ఆలోచిస్తే చాలా మంది కలిగి ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో 27వ అధ్యాయం మత్తయి రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 60వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 60వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. మీకు బాగా తెలిసిన వ్యక్తే. ఈ వ్యక్తి తన జీవితంలో ఏం చేశాడో చూడండి. తాను 27వ అధ్యాయం 60వ వచనాన్ని మనం చదువుతున్నాం. 57 నుంచి మనం చదువుదాం. 57వ వచనం నుంచి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించును. యోసేపు అంటే అరిమతయి యోసేపు అని అర్థం. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని క్రొత్త సమాధిలో దానిని ఉంచి. చూసారా, అరిమతయి యోసేపు ఏం చేశాడు? తాను బ్రతుకున్నప్పుడే తన కొరకు ఏం చేశాడంట? సమాధిని సిద్ధపరచుకున్నాడంట. అబ్బా, ఒక యోబు గారు మాత్రమే నా సమాధి సిద్ధంగా ఉందనలేదు. ఒక అరిమతయి యోసేపు గారు కూడా ఎలా రెడీగా ఉన్నాడు చూడండి. నేను చచ్చిపోతాను అంటే ప్రతిరోజు తన సమాధి దగ్గరికి వెళ్లి తానే కూర్చుంటాడు. ఇదిగో ఇలా కట్టండి ఇలా కట్టండి అని చెప్పుకుంటున్నాడు. తొలిపించుకున్నాడంట. కూలోళ్ళని పెట్టి ముందుగానే బ్రతుకున్నప్పుడే. ఎవరైనా బ్రతుకున్నప్పుడు ఇల్లు కట్టుకుంటారు, బ్రతుకున్నప్పుడు మంచి మంచి లగ్జరీలు ఆఫీస్ రూమ్లు కట్టుకుంటారు. కానీ ఇతను ఏం కట్టుకున్నాడు బ్రతుకున్నప్పుడే అంటే సమాధిని కట్టుకున్నాడంట. తాను తాను రాతిలో తొలిపించుకునిన అంటే ఒక చిన్న కొండ ప్రాంతం లాగా ఉంది. దాన్ని ఏం చేశాడంటే ఒక సమాధి, మనలాంటి సమాధి కార్యక్రమాలు కాదు. మనం ఏం చేస్తాము, మన బంధువులు అమ్మ నాన్న చచ్చిపోయినప్పుడు సమాధిని బాగా వాళ్ళని అందులో పెట్టి ఆ తర్వాత మనం టైల్స్ వేసేస్తాము, వాటికి మంచి మంచి షోలు చేస్తాం. కానీ బ్రతుకున్నప్పుడే ఇలాంటి ఒక కార్యక్రమాన్ని జరిగించుకునేటటువంటి ఒక అవగాహన నిజంగా ఏమంటే అరిమతయి యోసేపు యేసుతో శిష్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి అయినా మరణాన్ని గురించి ఎంత సంసిద్ధంగా ఉన్నాడో మీరు ఆలోచన చేయండి. రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధి దానిలో ఉంచాడంట. అరే, నా కొరకు నేను సిద్ధం చేసుకున్నాను. ఇలాంటి దాంట్లో యేసుప్రభుల వారిని పెట్టడం అంటే నిజంగా మహాభాగ్యం కదా. ఎందుకు యేసుప్రభుల వారిని పెట్టడానికి ఇష్టపడ్డాడు తన సమాధిలో? ఎందుకంటే యేసుప్రభుల వారు బతుకున్నప్పుడు ఏం చెప్పాడు? 3వ దినాన్ని తిరిగి లేస్తాను అంటే ఈయన సమాధి మళ్ళీ ఈయనకు వచ్చేస్తుందా? అవును, ఈయన సమాధి ఈయనకు వచ్చేస్తుంది. 3 రోజుల తర్వాత 3 రోజులు ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు కదా. సో 3 రోజులు ఉండిపోతాం మీ ఇంట్లో అంటే ఎవరు కాదనేది ఏమి ఉండదు. ఎప్పుడు ఉండిపోతామంటే ఒప్పుకుంటారా? లేలే. యేసుప్రభుల వారు తాను బ్రతుకున్నప్పుడు
మూడో దినాన్ని నేను లేస్తానని చెప్పినాడు కాబట్టి అరిమత్తు యేసేపులో కూడా ఇదిగో నా సమాధిలో పెట్టుకుంటాను తీసుకెళ్లి, ఎందుకంటే మళ్ళా నా సమాధి నాకే వస్తుంది. మూడవ దినాన్ని నేను లేచి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు నా సమాధి ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత నేను ఎలాగూ చనిపోతాను కాబట్టి నన్ను ఎలాగూ నా సమాధిలో ఉంచేస్తారన్న ఆలోచనతో అది పనిగా పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహమును నాకు ఇమ్మని అడిగాడు. చూసారా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, తాను రాతిలో తొలగించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసింది, చాలా చక్కగా మనం ఆలోచిస్తే అరిమత్తు యేసేపు కూడా తన జీవితంలో దేవుడు జన్మను అనుగ్రహించాడని, ఆ జన్మకు సార్థకతగా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచనతో యేసు శిశువుల్లో ఒకటిగా చేరాడు. ఎలాగూ మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్లాలి కాబట్టి తన సమాధిని తానే తొలగించుకున్నాడు. అంటే సావుకు సిద్ధపడిన జీవితాన్ని జీవించాడా అంటే అవును, సావుకు సిద్ధపడినటువంటి జీవితాన్ని జీవించాడు. ప్రేమటువంటి వాళ్ళరా, చనిపోవడం అనేటటువంటిది అందరి జీవితాల్లో జరిగేటటువంటిదే కదా. అలాంటప్పుడు భయం ఎందుకు? అందుకని ధైర్యంగా ఎదుర్కోవడానికి మనకి ఖచ్చితంగా కొన్ని తెలిసి ఉండాలి. అందుకనే చూడండి, ఒకసారి మనం పాత నిబంధనలోకి వెళ్లి షడ్రకు మేషకు అబేద్నెగోలు మనకు బాగా తెలుసు. చావు ఎంత దగ్గరగా వాళ్ళ జీవితాలకు వచ్చిందో మనకు బాగా తెలుసు. గత వారంలో, అంతకుముందు వారంలో కూడా వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. అయినా చావుకి ఎలా సిద్ధపడ్డారో చూడండి వాళ్ళు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే అసలు ఆ సిద్ధపాటును గురించి, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనను గురించి ఆలోచించినప్పుడల్లా చాలా ఆశ్చర్యం వేస్తుంది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించినప్పుడు షడ్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మాకు చింత లేదు అసలు. ఎందుకు మేమేదో చావుకి భయపడిపోయి నీకేదో కాళ్ళకు నమస్కారం చేసేసి నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మనుషుల దగ్గర ఒక రాగా నువ్వు విలవంగానే ఏమరా వీళ్ళేనా, నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కంది వీళ్ళేనా అని అన్నప్పుడు, అయ్యా మేం కాదు, ఇదిగో మేము కావాలంటే చూడు నీ ముందే మొక్కేస్తాం దానికి అనేటటువంటి భావనలు కనిపించలేదు అక్కడ. ఓ పక్క మండుచున్న అగ్నిగుండం, ఎదురుగా రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలనన్న సంగతి వారికి తెలుసు. అందుకనే చావుకి ఎలాగో సిద్ధపడిపోయారు కాబట్టి, ఒకసారి చూడండి, చావుకు సిద్ధపడినటువంటి వాడు ఏమైనా చేస్తాడండి. అందుకని వీళ్ళు కూడా చావుకి సిద్ధపడిపోయారు, ఏమైనా పర్లేదు. అందుకనే చెప్తున్నారు, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమిగల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ అన్నారు, చూశారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరింపమనియు నువ్వు తెలుసుకో. మాకు తెలుసు నువ్వు చంపేస్తావు, ఇంకో కొన్ని క్షణాల్లో మేము అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాం, అయినా మాకు బాధ లేదు, మాకు చింత లేదు. ఎందుకు చింత లేదు? మేము ఆల్రెడీ డిసైడెడ్ పీపుల్. దేనికి డిసైడ్ అయిపోయామో తెలుసా? నువ్వు ఏ శిక్ష విధించినా ఆ శిక్షను విధించడానికి మేము డిసైడ్ అయిపోయాం. అంటే సావుకు సిద్ధపడి ఇక్కడ వచ్చేసాం. అందుకనే సావుకు సిద్ధపడ్డాం కాబట్టి మేము చచ్చిపోతాం. ఇందుకు నుంచి నీకేం ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లే. మా జీవితాల్లో దేవుని సంకల్పం ఏదైనా సరే దాన్ని వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడిపోయారు. అది ఏం సంభవించినా కూడా సిద్ధంగా ఉన్నారు, రెడీ టు డై. ఓకే అంటే అగ్ని జ్వాలల వల్ల కలిగేటటువంటి హింస కానివ్వండి, నష్టం కానివ్వండి, మరణం కానివ్వండి, దీంట్లో నుంచి వాళ్ళు మరణంలోకి వెళ్లిపోవడానికైనా సిద్ధపడిపోయినారు, మరణం నుండి తప్పించబడ్డానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు వారి జీవితాలు అద్భుతం జరిగించాడు. వాటిని అనుభవించవలసి వస్తే, అంటే చావుల్లోకే వెళ్లిపోవాలని ఆలోచించినా కూడా చావే మాకు సరైందేనని అంటున్నారు వాళ్ళు. అంటే మేము సిద్ధంగా ఉన్నాం, మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. చూసారా ప్రేమటువంటి వాళ్ళరా, ఎదురుగా ఓ సింహం, దాని ఎదురుగా దానియేలు. మీరు ఆలోచించేయండి, ఆ సింహాన్ని చూస్తేనే సగం చచ్చిపోతాం మనం. సగమేముంది, ఈరోజు మనం నేషనల్ జియోగ్రాఫిక్
ఈ యానిమల్ ఛానల్స్ లో సింహాలను చూసినప్పుడు నిజంగా సింహాలను టీవీలో చూస్తేనే భయం వేస్తుంది, ఇంకా కళ్ల ముందు నిలబడితే. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటిది ఒక రాత్రి అంతా దానియేలు గారు ఎక్కడ దేంతో గడిపారు? సింహంతో. అంటే చావుకి సిద్ధపడిపోయాడా? సింహం తిన్నా పర్లేదు. చూసారా ఎంత ధైర్యం! ఓ చావు తమ పక్కనే ఉన్నా కూడా, ఆ రాత్రి అంతా చావు తన పక్కనే ఉంది, అయినా వచ్చిందా? రాలా. పోనీ అగ్నిగుండంలో పడినటువంటి షడ్రకు మేషకు అభిజ్ఞల విషయాన్ని మీరు ఆలోచించండి. ఆ అగ్నిగుండంలో వారిని వేసినటువంటి వాళ్ళు ఆ వేడికి చచ్చిపోయారేమో కానీ ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి వీళ్లకు మాత్రం ఆ తర్వాత రాజు వాళ్ళని పైకి రమ్మని పిలిచినప్పుడు నిజంగా వాళ్ళ యొక్క బట్టలు అగ్ని వాసన కూడా అంటలేదంట. చూసారా? ఏమిటువంటి వాళ్ళరా, నువ్వు మరణానికి సిద్ధపడితే మరణం నీ నుండి పారిపోతుంది. పోనీ ఒకవేళ మరణమే నిన్ను కౌగిలించుకుందా? ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు కదా. ఎందుకంటే ఎలాగో చచ్చిపోతాం. చచ్చిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తికి ఏం చేయడానికైనా ధైర్యం వస్తుంది, ముఖ్యంగా దేవుని పని చేయడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎలాగో చచ్చిపోతాం. అది కరోనా విషయమనే మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అమ్మో కరోనా వస్తే ఏమైపోతుందో అన్న భయం అస్సలు పడడానికి వీల్లేదు. నేను అందుకనే కరోనా టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ముందు చెప్పే మాట ఏంటంటే, మీరు దీనికి భయపడొద్దు. మీరు దీనికి భయపడ్డారా మిమ్మల్ని లోపరుచుకుంటుంది. మీరు దానికి భయపడకుండా ఉన్నారా మిమ్మల్ని భయపెట్టకుండా మీకు భయపడి ఆ కరోనా వెళ్ళిపోతుంది. అందువల్ల ఫస్ట్ మనం భయపడకుండా ఉండాల్సినటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉండాలి. మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు చూడండి, తనకు అనుగ్రహించబడిన ఆయుష్కాల దినాలు 33.5 సంవత్సరాలే. ఈ 33.5 సంవత్సరాలలో అసలు ఎంత చావుకు సిద్ధమైపోయాడు ఆయన. పుట్టిన నేను మరణించడానికే వచ్చానని ఎంత కణాకంతిగా చెప్తున్నాడు చూడండి యేసు ప్రభుల వారు కూడా. అంటే చావుని గురించి ఒక అవగాహన ఉందా? అవగాహన మాత్రమే కాదు, తాను చచ్చిపోవడానికే వచ్చానని మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్లి ఆలోచిస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఆలోచిస్తే, 12వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. సారీ, లూకా రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త, యోహాను 12:33. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ఏమన్నాడు? తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు, అంటే ఏ విధంగా నేను చచ్చిపోవాలన్నట్లుగా సూచించుచు, ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో, తాను సిలువపై మరణిస్తాడని యేసుప్రభుల వారికి బాగా తెలుసు. ఆ మరణించాడని తెలిసి ఎప్పుడు కూడా మరణానికి భయపడ్డా యేసుప్రభుల వారంటే? మరణించడానికి కూడా భయపడలేదు. అదే 18వ అధ్యాయం చూడండి, 32వ వచనాన్ని మనం ఆలోచిస్తే, 18వ అధ్యాయం 32వ వచనాన్ని యేసుప్రభుల వారు యూదులు అంటున్నారు, ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదు అని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణమును పొందబోవును దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. చూసారా? అంటే యేసు ప్రభుల వారు కూడా ఓ చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నారు. దేని విషయంలో? చావు విషయంలో. ప్రియమైనటువంటి వాళ్ళరా, చావు అనేటటువంటిది అందరికీ వస్తుంది. ఈ సంగతి మనకు తెలుసు. ఇందులో మనమేమి గొప్ప వాళ్ళమేం కాదు. గొప్ప వాళ్ళకు కూడా చావు ఏమైపోయింది? వచ్చేసింది. మనకన్నా ముందు బ్రతికినటువంటి గొప్ప వాళ్ళు లేరా? ఉన్నారు. ఆ గొప్ప వాళ్లను మరణం మింగివేయలేదా? మింగేస్తుంది. మరి వాళ్ళకంటే గొప్ప వాళ్ళమా? కాదు కదా. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం గొప్పవారం కాకపోయినప్పటికీ గొప్పవారిని సైతం తీసుకెళ్లినటువంటి మరణం మన దాకా వస్తే దానికి నువ్వు సిద్ధపడి కమాన్ అనాలే తప్ప
నేను రాను అని మాత్రం అనడానికి వీల్లేదు. బైబిల్లో కూడా చాలా మంది మరణానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ఉన్నారన్న సంగతి మనకు అర్థమైంది. ఇంకా చూడండి, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో రోగంతో కూడా సావడానికి సిద్ధమైనటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి శతాధిపతి. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు అది రోగి అయి సావడానికి సిద్ధపడిపోయిన, అంటే సావుకు సిద్ధంగా ఉన్నాడా? అవును, తన జీవితంలో రోగం వచ్చింది. ఆ రోగానికి ఏమైపోవాలి? ఇప్పుడు చావుకు వెళ్ళిపోవాలి. అందువల్ల చావుకు సిద్ధపడి ఉన్నాడు. చూడండి, రోగి అయి సావ సిద్ధమై ఉండెను. చావడానికి సిద్ధపరచుకున్నాడు. అంటే రోగం వచ్చేసింది కాబట్టి ఇక నేను చచ్చిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అందువల్ల ఏ రోజైనా చనిపోతాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈనాడు ప్రతి వీధిలోకి వెళ్లి మీరు చూసిన ఆ వీధిలో ఏదో ఒక టెంట్ వేసే ఉంటారు. ఆ వీధిలో పూలు బాట పరిచే ఉంటారు. కారణం ఏంటంటే మనతో పాటు బ్రతుకున్నటువంటి వ్యక్తులు ఉదయం కనిపించిన వ్యక్తి సాయంత్రానికి కనిపించట్లేదు. చాలా మంది బంధువులను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి మనకి ఈ కాలంలో మనకు కనిపిస్తూ ఉంది. చాలా మంది దైవ సేవకులు కూడా మరణించారు. ఈ సంగతి మనకు బాగా తెలుసు. చాలా మంది దేవుని కొరకు బ్రతికినటువంటి వాళ్ళు హిందువుల, ముస్లింల, క్రైస్తవుల అని కాదు. ప్రియమైనటువంటి మనిషి అన్నవాడు ఎవడు కూడా బ్రతకడానికి వీలు లేనట్లుగా మరణం తన అందరి బంధువుల్లో సైతం, స్నేహితుల్లో సైతం, అరే అతను చనిపోయాడా అంటే కారణం ఇదేనా? ఇదే కారణం. ఒకే ఒక కారణం కనిపిస్తుంది ఈరోజు మరణించడానికి. ఏంటా కారణం అని అంటే కరోనా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడో చైనాలో అనుకున్నాం, అదంతా దాటేసింది. మన ఊరికి వచ్చింది, మన వీధికి వచ్చింది, మన ఇంట్లోకి వచ్చింది, మన ఒంట్లోకి కూడా వచ్చేసింది. ఆ మధ్య ఓ సోదరుడు అన్నాడు, ఏంటి నువ్వు మాస్క్ పెట్టుకొని తిరగట్లేదు అని అంటే, అన్న మాస్క్ పెట్టుకొని ఏం ప్రయోజనం చెప్పండి, ఇప్పటికే 2 సార్లు నన్ను వచ్చి ఏం చేసింది, బాగా నలిపేసి వెళ్ళిపోయిందంట. 2 సార్లు. 3వసారి అది నా దగ్గరికి రావడానికి తనకన్నా సిగ్గుండాలి, నాకన్నా బుద్ధి ఉండాలి, అందుకని నేను మాస్క్ పెట్టుకోకుండానే తిరుగుతున్నాను అన్నాడు. చూసారా? అంటే 2 సార్లు వచ్చేసి ఏం చేసింది, జీవితాన్ని అతలకుతలం చేసేసింది. ఇక మళ్ళా నా దగ్గర ఏముందని వస్తుంది, అందుకని నాకు రాదులే అన్న ధైర్యంతో మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నాడు అంటాను. ఏమిటువంటి వాళ్ళరా, చావు వస్తుంది కదా అని చావు దగ్గరికి వెళ్ళడం కాదు, చావే మన దగ్గరకు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండడం అనేటటువంటి భాగ్యాన్ని మనం అందరం కలిగి ఉండాలి. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు చూడండి. 12వ అధ్యాయం లూకా రాసిన సువార్త 20వ వచనంలో, 12వ అధ్యాయం లూకా రాసిన సువార్త 20వ వచనంలో పదహారవ వచనంలో, మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిన అప్పుడు అతడు నా పంటను కూర్చుకుంటూ నాకు స్థలం సాలదు కనుక నేనేం చేతనని తనలో తాను ఆలోచించుకుని ఇలాగ చేస్తాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతటిని సమకూర్చి నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుందుననుకునేను. ఏమనుకున్నాడు? ఇతరులకు కూడా సిద్ధపాటు ఉంది. దేని విషయంలో? బ్రతుకున్నప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి. అందుకని అన్నిటినీ రెడీ చేసుకున్నాడంట. అనేక సంవత్సరములకు సమకూర్చేసుకున్నాడు. స్థలాన్ని కొనుక్కున్నాడు, కొట్లు కట్టేశాడు, అన్నిటినీ నింపేశాడు. తిని త్రాగు సంతోషించని చెప్పుకున్నాడు. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివగును అన్నాడు. ధనవంతుడు సిద్ధపడ్డాడు, కానీ ఏ విషయంలో సిద్ధపడ్డాడో తెలుసా? ఏం కావాలి, ఏం తినాలనేటటువంటి వాటి విషయంలో అనేక సంవత్సరాలకు సరిపోయేటటువంటి వాటిని సమకూర్చుకోవడంలో సిద్ధపడ్డాడు. కానీ సావు విషయంలో మాత్రం సిద్ధపాటు కలిగి ఉండలేదు. సావు విషయంలో ఆ సిద్ధపాటు కలగలేదు. అందుకనే బ్రతకడానికి ఆ బ్రతుకులో కావలసిన వాటన్నిటినీ సిద్ధపరచుకున్నాడు. కానీ నిజంగా తన జీవితంలో సిద్ధపాటు దేంట్లో లేదని అంటే సావులో లేదు. అందుకనే వాడిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెర్రివాడా అన్నాడు. ఇప్పుడు వెర్రివాడికి ఆపోజిట్ పదం ఏంటి? మంచివాడు. అంతే కదా?
సో వాడు వెర్రివాడు అంటే ఈయన మంచివాడు. ఇప్పుడు వెర్రివాడు దేని కొరకు సిద్ధపడ్డాడు? ఏం తినాలో ఏం తాగాలని దాని విషయంలో సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఇప్పుడు మంచివాడాన్ని నిన్ను పిలవాలంటే ఇప్పుడు నువ్వు దేనికి సిద్ధపడి ఉండాలి? చావు కదా. అందుకనే కదా ఇప్పుడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవరు మగును అని అంటున్నాడు అని అంటే నిజంగా చావుకు సిద్ధపడినటువంటి వాడు బల. నువ్వు మంచోడు అని అంటాడు దేవుడు. కానీ నీ కొరకు సిద్ధపరచుకున్న వాటిని గురించి ఇదిగో ఆ ధనవంతుడు సిద్ధపరచుకున్నాడు, వాడిని వెర్రివాడు అంటున్నాడు. నువ్వు సిద్ధపరచుకున్నావు ఓకే, కానీ ఈ రాత్రి నువ్వు వచ్చేస్తున్నావే, ఇవన్నీ ఎవడు అయిపోతాయి? అందుకని నువ్వు సిద్ధపడవలసింది నీకు కావలసిన వాడితో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండమని కాదు. నీకేం కావాలో నీ పరలోకమున్న తండ్రికి తెలియదు కదా. అందువల్ల ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మిమ్మల్ని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని అంటున్నాడు యేసుప్రభుల వారు. అందువల్ల దేనికి సిద్ధపాటు కలిగి ఉండాలి? చావుకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకనే ప్రేమటువంటి వాళ్ళగా యేసుప్రభుల వారు కూడా క్రీస్తుల వారు కూడా ఎలాంటి విషయాల్లో సిద్ధపాటు కలిగి ఉండమంటున్నాడో చూడండి. అదే లూకా రాసిన సువార్త 12:40 మనం ఆలోచిస్తే, అంటే ఇతడు సిద్ధపరచుకున్నాడు లోకానికి, తనకు కావాల్సిన వాటి విషయంలో సిద్ధపరచుకున్నాడు. 12:40 మనం ఆలోచిస్తే 40వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. మనుష్య కుమారుడు వస్తే ఏం జరుగుతుంది? ఉన్న పాటను మనం ఏమైపోతాం? మార్చబడతాం. బతికుంటే మార్చబడిపోతాం. అందుకని యేసు ప్రభుల వారు ఎప్పుడు వచ్చినా కూడా మనం రెడీగా ఉండాలి. ఆ రెడీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రెప్పపాట్లో మనం మార్చుకుంటాం. ఆ మార్పు కొరకు నువ్వు నేను ఎదురు చూడవలసినటువంటి అవసరం ఉంది. పౌలు గారు కూడా ఈ లోకంలో జీవించిన వ్యక్తే కదా. చావును గురించి ఎంత అవగాహన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అందుకని ఇందాక మనం చదువుకున్నాం కదా లేఖన భాగాన్ని, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 21వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తల కార్యం మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచించగలిగితే 13వ వచనం, ఇదెందుకు మీరేడ్చి నా గుండె బద్దలు చేయదురేలా, మీరెందుకు ఏడుస్తున్నారు అంటే పౌలు గారు ఆడికి వెళ్ళిపోతే ఏమైపోతాడంట? చనిపోతాడంట. అందుకని పౌలు గారు ఆ ఊరికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక మనకు రాడని అక్కడున్న వాళ్ళు ఏడుస్తున్నారు. అందుకనే పౌలు అన్నాడు, మీదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడ్డ, అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో అగబ్బని ప్రవర్తి వచ్చి ఏం చెప్పినాడు అని అంటే, ఇదిగో ఈ నడికట్టు గల ఒక మనుషుల్ని ఏం చేస్తారంటే అక్కడ యూదులు ఇలాగో బంధించి అన్ని జనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ, అంటే బంధించి అన్ని జనుల చేతికి అప్పగిస్తారా? ఇదేం చిన్న పని కదా. కానీ నా మైండ్ అంతా ఎలా ఉందన్నాడు పౌలు గారు, నేను యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే కాదు, ఇంకా దేనికి రెడీగా ఉన్నాను? చనిపోవుటకును సిద్ధంగా ఉన్నాను. మరి వాళ్ళు ఏదో బంధిస్తారు, అన్ని జనులకు అప్పచెప్తారు, ఇది ఆపాలి కదా నా ముందు, నా ఆలోచన ముందు ఇది ఎంత. కానీ నేనైతే ఎలా ఫిక్స్ అయిపోయినాను? చనిపోవడానికి కూడా నేను ఎలా ఉన్నాను అన్నాడు? సిద్ధముగా ఉన్నాను. ఎంత కమిట్మెంట్ మీరు ఆలోచన చేయండి. అదే 20వ అధ్యాయంలో చూడండి ఒకసారి, పక్క పేజీలోనే 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచిస్తే 22వ వచనంలో, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళుతున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలీదు, కానీ బంధకములను ఏమున్నాయంట, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నా కొరకు సన్మానాలు కాదు ఉండేది, ఏమున్నాయంట, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని, నా కొరకు రెడీగా ఉన్నాయంట. అక్కడికి వెళ్తే ఇప్పుడు నాకేమొస్తే నన్ను పలకరించేది ఎవరు? అక్కడ శ్రమలు. నన్ను పలకరించేది ఎవరు? బంధకములు. నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా వార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా
ఎంచుకొనుట లేదు. నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అంటే నాకు ప్రాణాన్ని గురించి ఇదేదో నేను కాపాడుకోవాలా, నేను బతికించుకోవాలా అనేటటువంటి ఆలోచన అయితే నాకు లేదు. అసలు నా ప్రాణం నాకు ప్రియమైనదిగా లేదు. నేను ఆ ఊరికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. బంధకాలు, శ్రమలు నాకు రెడీగా ఉన్నాయి. నన్ను కొట్టేదానికి మనుషులు ఉన్నారు, నన్ను తిట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు? నన్ను చంపడానికి కూడా మనుషులు సిద్ధంగా ఉన్నారు. అంటే నేను ఎలా ప్రిపేర్ అయిపోవాలి? ఇప్పుడు బంధకాలకు ప్రిపేర్ అయిపోవాలి, శ్రమలకు ప్రిపేర్ అయిపోవాలి. అలాగని ప్రాణం తీసేస్తారని భయపడేటటువంటి పరిస్థితి కూడా నాకు లేదు. నా ప్రాణాన్ని నాకు ప్రియమైనదిగా నేను ఎప్పుడు ఎంచుకోవట్లేదు. చూసారా? అంటే ఎంత కమిట్మెంట్ జీవితం ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పనిలో నిజంగా అసలు మీరికి మీదట నా ముఖము చూడరు అని నాకు ఇప్పుడు తెలియను. నేను మళ్ళా మీ దగ్గరకు వస్తానో రాను అన్న సంగతి కూడా నాకు తెలుసు. నా ముఖం నీకు మళ్ళా మీరు చూడరు అంటే నేను ఆ దారినట్టు ఏమైపోతాను, వెళ్ళిపోవచ్చు. అందువల్ల చావు గురించి నాకు భయం లేదు. ఎప్పటికైనా నేనేమైపోతాను, చచ్చిపోతాను. అసలు మా పరిస్థితి ఎట్లుందంటే ఈ దేవుని పనిలో మేము వదకు సిద్ధపడినటువంటి గొర్రెలం. ఏ రోజైనా సావు మా దగ్గరకు వస్తుంది. అందులో మేము రెడీగానే ఉన్నాము. చూసారా ఎంత సిద్ధపాటు? ఇది ప్రయాణానికి సిద్ధపాటు కాదు, ఆహారాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపాటు కాదు. ఒక చావుకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితం ఓ పౌలు గారి జీవితంలో స్పష్టంగా మనకు తెలుస్తుంది. అదే పౌలు గారు క్రైస్తవులమైనటువంటి మన విషయంలో కూడా ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలని చావు విషయంలో చెప్తున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ఆలోచిస్తే చాలా చక్కటి మాటలు మనకి స్ఫూర్తినిస్తాయి. ఈ మాటలు ఒకసారి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే ఎంతటి మాటలు పౌలు గారు మనకు చెప్తున్నాడు. చూసారా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఏ నివాసము? శరీరంలో అనేటటువంటి ఈ నివాసము శిథిలమైపోయినను అంటే ఏమైపోతుంది? ఈ నివాసం పాడైపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. అంటే మనకు తెలుసు. ఏం తెలుసు మనకి? ఇది శిథిలమైపోతుందని, ఇది నాశనమైపోతుందని, ఇది ఉండదు అన్న సంగతి తెలుసు. ఇది ఉండదు అనేటటువంటి అవగాహన నీకు ఉన్నప్పుడు ఏది ఉంటుందో అన్న అవగాహన కూడా మనం కలిగి ఉండాలి కదా. ఏది ఉంటుంది? నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవము చేత మింగవేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించకోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. అంటే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంట? మరణాన్ని గురించి సిద్ధపాటు చేస్తున్నాడంట. సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచుకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నేను నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము, అంటే మనం బ్రతుకుతున్నంత కాలం, ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. చూసారా ఎంత అవగాహన కలిగినటువంటి మాటలు. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడుండాలని ఇష్టపడుతున్నామంట? మనము ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను అన్నాడు. చూసారా? అంటే ఈ దేహంలో ఉన్నను ఈ దేహం విడిచినను ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావాలి. చూసారా? ఈ బ్రతుకులో బ్రతుకుంటే బ్రతుకును వీడినా కూడా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఉండాలన్నది పౌలు గారి యొక్క ఉద్దేశం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఇష్టాన్ని నెరవేరుస్తూ తండ్రైన దేవుని చిత్తాన్ని
మరణం అనేటటువంటిది, చావు అనేటటువంటిది మన జీవితంలో ఎప్పటికీ రాకూడదు అనేటటువంటి భావనను మనం విడిచిపెట్టేయాలి. ఏమో దేవుని చిత్తం ఎలాగుంటే అలాగ మన జీవితంలో జరగడానికి మనం అనుమతించాలే కానీ దాన్ని నిరాకరించకూడదు. ఎందుకంటే ప్రాణము, దేహాల యొక్క ప్రాణములు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయన్న సంగతి మనకు బాగా తెలుసు. ఏమో ఆయన రానివ్వకుండా ఉండాలంటే రానివ్వకుండా ఉంచుతాడు, వీడు వచ్చేయాలంటే వచ్చేటట్లుగా చేసుకుంటాడు. ఎలాగైనా మనకి ఇష్టమే కదా, ఇక్కడ ఉంటే ఆయన పని చేస్తాం, ఇక్కడ లేకపోతే ఆయన సన్నిధిలో ఉంటాం. ఈ అవగాహన మనలో లేకపోతే చావు అంటే అందరిలాగా భయపడిపోతాం. ఆ మధ్య సర్వేలో తేలింది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే చచ్చిపోతున్నారంట మనుషులు. నిజంగా హాస్పిటల్కి వెళితే మనుషులు ఏమవ్వాలి, బతకాలి కదా. కానీ హాస్పిటల్లో ఇప్పుడు చాలా శవాలు బోడిగోడ తోటకు వస్తున్నప్పుడు అన్ని శవాలు హాస్పిటల్ నుంచే వస్తున్నాయి. అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు చనిపోతున్నారు మీరు ఆలోచన చేయండి. హాస్పిటల్కి వెళ్తే బతకాలి కదా, ఆక్సిజన్ ఉంది, పోనీ ఆక్సిజన్ లేక చచ్చిపోతే అనుకోవచ్చు, ఆక్సిజన్ ఉన్న హాస్పిటల్ నుంచి కూడా శవాలు వస్తున్నాయి కదా. మరి దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? అందుకని ఒక సర్వే చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ రోగుల పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మో నా పక్క బెడ్డోడు చచ్చిపోయినాడని అనుకోండి, నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ నేనేనేమో. చూసారా, ఇలాంటి ఒక భావన మనసుల్లోకి రాగానే ఆటోమేటిక్ గా ఏమనిపిస్తుందని అంటే ఎదురు బెడ్వాడు చచ్చిపోయాడు, ఆయన తీసుకెళ్లిపోయే సీన్ అంతా చూస్తుంటారు. ఆ తర్వాత పక్క రైట్ బెడ్ ఆడు కూడా ఉదయాన్నే చచ్చిపోయాడు, ఇప్పుడు లెఫ్ట్ బెడ్ వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యలో ఉన్నది ఎవరు, అమ్మో ఇంకేముంది అనుకోని ఆడు చచ్చిపోయాడు, ఈడు చచ్చిపోయాడు, ఎదురుగా ఉన్నవాడు చచ్చిపోయాడు, నిన్న వచ్చాడు చచ్చిపోయాడు, మొన్న వచ్చినవాడు చచ్చిపోయాడు, మనం వచ్చి 3 రోజులు అవుతుంది అనుకున్నాడు అనుకో, ఆటోమేటిక్ గా మనోడు కూడా ఏమైపోతున్నాడు, చనిపోతున్నాడు. ఏమిటి క్రైస్తవుడిగా నువ్వే అలాంటి పరిస్థితుల్లో ఉంటే వాడు చచ్చిపోయాడా, ఈడు చచ్చిపోయాడా, నాకు ఇంకా రాలేదేంటి డాక్టర్ గారు, నేనెప్పుడు చచ్చిపోతాను అని డాక్టర్ని అడుగుతున్నాం అనుకోండి, అప్పుడు డాక్టర్కి ఏం చేయాలో అర్థం కాదు. బాబు మేము బతికించడానికే ఉండేది ఇక్కడ, చచ్చిపోవడానికి, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో చెప్పడానికి కాదు అనేటటువంటి మాటలు డాక్టర్ దగ్గర నుంచి మనకు వస్తాయి. ప్రేమటువంటి వాళ్ళ ఇదేంటిది, ఆడు చచ్చిపోతాడు ఈడు చచ్చిపోతాడు, ఏం చావట్లేదు ఏంటి ఆయన అడిగి చూడు. నీ ధైర్యం అలా ఉండాలి. దేహంలో ఉన్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమైనటువంటి వారుగా ఉండడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారంగా ఉండాలంటే వినడానికే సిద్ధపడడానికి ఇష్టపడట్లేదు. ఆలోచించండి, నీకు దేవుని కార్యక్రమాలు చేయడానికి ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో. ఆ మధ్య కరోనా తగ్గింది, ఎన్ని మీటింగ్లు పెట్టాం. అసలు ఈ మే నెల జూన్ నెలలో ఖాళీ ఉంటుందా మనకి? లేదు. ఎంతమంది డేట్లు ఇవ్వలేకపోయాం. సమయం దొరికిందని అంటే ఎక్కడికి వెళ్లిపోవాలన్నా సిద్ధపడిపోతున్నామే. ఆ సిద్ధపాటుకు మీరందరూ కూడా అనుకరించి ఇదిగో ఎంత సహకారాన్ని మీరు అందిస్తున్నారు. ఇది కదా మన ధైర్యం. దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని అంటే పర్లేదు, చనిపోయినా ఇబ్బంది ఏం లేదు, బతికుంటే ఇంకో మీటింగ్ పెడతాం, చచ్చిపోతే నా తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు మీటింగ్లు పెడతారు, నాకు ఇవ్వలేదు ఈ భాగ్యం అనుకోవడమే. అందువల్ల ఎప్పుడు కూడా చావుకు సిద్ధంగా ఉండండి, చావుని ఆహ్వానించండి ఆనందంతో. అందువల్ల ఈ కరోనాలో వెళ్ళిపోతానేమో అన్న భయం మీరు ఎవరిలో ఉండకూడదు. రానివ్వండి అని ఆనందంగా దాన్ని స్వీకరించేటటువంటి భాగ్యం మనందరిలో ఉండాలి. అందువల్ల ఎప్పుడు చావుకు భయపడద్దు. చావు ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటుంది, అది ఏ రూపంలో అయినా కూడా. మనం హాస్పిటల్కి వెళ్ళిపోతానేమో, అక్కడ చచ్చిపోతానేమో అని కాదు, ఇంట్లో ఉన్నా చచ్చిపోతాం, ఎక్కడున్నా చనిపోతాం. కానీ మనలో ఉండవలసింది సిద్ధపాటు. నేను ఎప్పుడైనా చచ్చిపోతాననేటటువంటి ఒక ఆలోచన నీలో ఉంటే నువ్వు ఏం చేయడానికైనా వెనుకాడు దేవుని కొరకు. అలాంటి దేవుని కొరకు కరోనా తగ్గిన వెంటనే మళ్ళా మన మీటింగ్లు ప్రారంభమవుతాయి. ఎక్కడ కూడా ఎవరు ఇవ్వబడినటువంటి ఈ అవకాశాలను ఎవరు జార విడుచుకోకుండా ప్రతి ఒక్కరు, ఎందుకంటే మళ్ళా 3rd వేవ్ అంటున్నారు, మళ్ళా 4th వేవ్ అంటున్నారు, మళ్ళా 5th వేవ్ అంటున్నారు. ఈ 3rd వేవ్ లో వచ్చేటటువంటి కార్యక్రమంలో చిన్నపిల్లలు చచ్చిపోతా అంటున్నారు. ఆ తర్వాత మధ్యకాలంలో వాళ్ళు ఏ విధంగా అయినా రానివ్వండి, కరోనా తగ్గిందా మీటింగ్లు పెట్టేయడమే, అంతే. మనుషులను ఆలోచింపజేయడమే, వేరే కార్యక్రమం లేదు. దేవుని వాక్యాన్ని వెదజల్లడమే. విన్నాడా రక్షించబడతాడు, వినకపోతే శిక్షలోకి వెళ్లిపోతాడు. మనకెందుకు, చెప్పామా లేదా, చెప్పే వారితో సహకారులుగా ఉన్నామా లేదా, ఇలాంటివి మనం చూసుకుంటూ ఉండాలి. దేవుని కార్యక్రమాలు పాల్గొంటూ ఉండాలి. సావుకి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాంటి సావును ఎప్పుడు కూడా మనం ఆనందంతో అంగీకరించాలి. దేవుని చిత్తం ఎలాగుందో అలాగ మనం నెరవేరుస్తూ మన జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి. అది జీవమైన సావైనా కూడా. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి,
మీ కృపలో మమ్మల్ని బలపరచడానికి, మరణ భయం చేత బాధించబడేటటువంటి మా మనస్సులను తండ్రి ఎంతో ఊరటతో మీ యొక్క వాక్యాలు మా హృదయాలను అణిచివేయకుండా ఆనందంతో మరణం అనేటటువంటి ఏ రూపంలో వచ్చినా మేము భయపడకుండా బ్రతికున్నంత వరకు మీ యొక్క కార్యక్రమాలు మీకు మెచ్చే విధంగా మా జీవన విధానం ఉండినట్లుగా మేము సరిచేసుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. నాన్న, కరోనా వల్ల ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. తండ్రి మాకు కూడా అలాంటి దుస్థితిలోనికి మమ్మల్ని తేకుండా మీరు కాపాడుతున్నారంటే మా చేత మీరు ఇంకెన్నో పనులు చేయించాలని ఇష్టపడుతున్నారు. మీ చిత్తమైతే మేము బ్రతికి ఉంటే అనేక కార్యక్రమాలు మీ కొరకు చేసి మరణించేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మరి ముఖ్యంగా మరణం వరకు మేము నమ్మకంగా మీ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి భాగ్యాన్ని మాకును చేరువచ్చిన నీ బిడ్డలందరికీ దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి, చేరువచ్చిన నీ బిడ్డలందరిని బట్టి కూడా మరొకసారి జ్ఞాపకంలో తెచ్చుకున్నాను. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో బదిలిపరుచుకున్నాను. ఏదైనా దీవులతో మమ్మల్ని నింపగలరు. ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకు మాడైనటువంటి యేసు ప్రభుల వారి నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.